సర్పవరం జంక్షన్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడలి ఈశ్వరి మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం పూర్తిగా కల్తీ అవినీతి చేసిందని, అలాగే 60 లక్షల కిలోల నెయ్యి 233 కోట్ల వైసీపీ ప్రభుత్వం దోచిందని సిట్ నివేదికలో తేల్చిందని, అయినా వారు చేసిన తప్పును సమర్థించుకుని కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నాయకుల పైన ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళా నాయకురాలు అనసూరి రాజకుమారి, లక్ష్మీదేవి, హేమ గంగోత్రి, జాహ్నవి, భువనేశ్వరి, రోజా, హారతి, సుమ, ఆశాజ్యోతి, జనసేన పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఒక నెయ్యి చుక్క లేదంటే ఆవులు లేకుండా పాము లేకుండా నెయ్యి ఎలా వచ్చింది, అసలు దేంతో జరుగుతుంది అన్నది ఆయనకి మనసుకే తెలుసు. కాబట్టి ఆయన మరలా ఇదంతా కూడా ఇంకొకసారి నిర్ధారణ చేసుకుని మీ నాయకులందరినీ కూర్చోబెట్టి మందే తప్పు జరిగింది, మీరెవరు కూడా దాడులు దిక్కండి అని చెప్పేసి మన జగన్ గారు చెప్తే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆబోతుల్లా పడిపోతున్నారు. వాళ్ళ తప్పు జరిగి కూడా తప్పు జరగలేదు, నేతి చుక్క కూడా లేదు అంటున్నారు. నేతి చుక్క లేదు కరెక్టే, కానీ ఏముంది అందులో? పామాయిల్ ఉందా, ఏముంది, డాల్డా ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, అది కూడా చెప్పాలి కదా. దాని గురించి మేమందరం కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు, వాళ్ళందరూ సహకారంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు దోషులు అన్న దాని గురించి నిర్ధారణ అయిన తర్వాత మీరు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అప్పటి వరకు కూడా మీరు ఎవరిని, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మట్టుకు మీరు ఏదన్నా అంటే అది మేము శిక్షించాం ఆ భగవంతుడి. ఎందుకంటే అతను ఒక భక్తుడు, ఒక సనాతన ధర్మం తెలిసిన వ్యక్తిగా ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని మేమందరము కూడా ఆయన బాటలోనే నడుస్తాం. ఎవరిని నిందించము, రోడ్లు ఎక్కము, ఎక్కడ గొడవ చేయము. ఎందుకంటే ఆయన చేయనివ్వరు మమ్మల్ని ఎవరిని కూడా, ఎవరిని నోరెత్తి ఒక మాట అననివ్వరు. ఆయన బాటలో నడుస్తూ ఈ ప్రభుత్వం ఎలా జరుగుతుంది, ఆయనకి ఇచ్చిన శాఖలు ఎలా మేము తీసుకెళ్తున్నాం అన్న విధంగానే ఆయన ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తూ, మాకు ఇంకొకసారి ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరందరూ వచ్చి అప్పుడు బయటకు వచ్చి పేలండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరలోకి వచ్చి మేమందరం కూడా ఈ యొక్క నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకి మేమందరం కూడా వెంకన్న బాబు దగ్గర క్షమాపణ కోరుకుని ఆయన దగ్గర చెంపలు కొట్టుకుని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంత అన్యాయం అంటే 60 లక్షల కిలోల నెయ్యి 233 కోట్లు అడ్డగోలుగా దెబ్బేసి మరి వీళ్ళు రోడ్డెక్కి మరి వీళ్ళు చేస్తున్న రాద్ధాంతాలు చూసి మాకైతే చాలా చేయాలని ఉంది, రోడ్డు మీద కూడా ఎక్కి. కానీ మా నాయకులు మాకు అది నేర్పించలేదు. సభ్య సమాజానికి ఏదైనా మీరు చేస్తే లోపల ఉండి చేయండి, బయట ఎద్దు ఏ అల్లర్లో చేయొద్దు అని చెప్పి మాకు నేర్పించిన సంస్కారం అది. మేము అలానే చేస్తున్నాం. లోపల ఇక్కడ ఇలా ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా చేస్తున్నాం. మాకు వచ్చు దౌర్జన్యాలు చేయడం, అన్నీ చేయడం కూడా, కానీ మేము అలా చెయ్యం. మా పద్ధతి అది కాదు, మా జనసేన యొక్క తత్వం అది కాదు. అది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఆ అరాచకాలు మానేసి మీరు చేసిన తప్పు తెలుసుకుని దాన్ని ఏ రకంగా మీరు క్షమాపణ తెచ్చుకోవాలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ తెచ్చుకోండి. మీ దివ్య ప్రసాదమైన లడ్డూ కల్తీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని మేము ఖండిస్తూ ఈ రోజునాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరగడం చాలా పెద్ద స్కాము, ఎంతో దౌర్జన్యం, ఎంతో ఒకనొకప్పుడు లడ్డూ కల్తీ విషయంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ గోండాలు వాళ్ళ అరాచకంతో వాళ్ళు ఎంతో ఎట్టేవా చేశారు. ఈ రోజునాడు సిట్ ఇచ్చిన ఒక నివేదికను బట్టి అసలు నెయ్యిలోనే ఒక డ్రాప్ కూడా నెయ్యి లేకుండా రసాయనాలతో నెయ్యి కల్తీ జరగడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ నాయకులు, వైఎస్ కార్యకర్తలు అందరూ కూడా, వారి గవర్నమెంట్ అంతా కూడా ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని తప్పు తెలుసుకొని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 150కి 150 క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఆ భగవంతుడు చూడకుండా ఊరుకున్నాడా? 11 సీట్లకు పడిపోయారు. ఈ రోజున మనం అందరూ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ టైం ఈ తప్పును కానీ వాళ్ళు తెలుసుకుని ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల దగ్గర క్షమాపణ కోరకపోతే ఆ 11 సీట్లు కూడా కోల్పోయి మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి జీరోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకుని తప్పు తెలుసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరాలని కోరుకుంటూ మహిళలందరూ